అది ఆల్రెడీ పై వీడియోలో చూపించాము. 3 డేస్ తర్వాత బోదలో నుంచి ఇలా ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు ఇలాంటి కలరు, రంగు, రుచి, వాసన అన్నీ వచ్చాయండి. చూడండి, మీరే చూస్తున్నారు వీడియోలో. అన్నింటికి కలర్ వచ్చేసాయి. చూడండి, ఇది ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. మంచి కలర్, ఎల్లో కలర్. అలాగే ఇంకా 2-3 వచ్చాయండి. చూడండి, మేము అన్నింటినీ సపరేట్ చేస్తున్నాము. మాయిన వాటిని అన్నింటినీ సపరేట్ చేసేసి ఉంచుకోవాలి. ఇలాగే అండి, ఇది పెద్దల కాలం నుంచి వస్తుంది. ఇలా బోదలో ఉంచుకున్న మామిడి పళ్ళు అనేటివి చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ వాడలేదండి. మనము చెట్టుతో కోసిన కాయలన్నింటినీ ఇలా బోదలో ఉంచి 3 డేస్ తర్వాత చూసినట్లయితే ఇలా మంచి రంగు, రుచి, వాసనతో ఇవన్నీ బంగినపల్లి కాయలండి. చూడండి, ఇవి కూడా ఒక 2-3 డేస్లో ఆల్రెడీ కలర్, లైట్ కలర్ అయితే వచ్చేసినాయి. 2-3 డేస్లో ఇవి కూడా వచ్చేస్తాయండి. మళ్ళీ వీటిని నీట్గా అలాగే ఉంచి అలా బోద కప్పి ఉంచినట్లయితే మళ్ళీ 3 డేస్ తర్వాత సేమ్ ముందు ఎలా చూపించామో అలాగే మంచి కలరు, ఎల్లో కలర్లో వచ్చేస్తాయి. గాలి తగలకూడదండి వీటికి. మళ్ళీ అదే విధంగా బోద కప్పి ఉంచాలి. బోద కప్పి ఇట్లా గాలి తగలకుండా ఉంచినట్లయితే మళ్ళీ సేమ్ అదే మాదిరిగా ఎల్లో కలర్లో వస్తాయి. చూడండి, ఏ విధంగా కలర్ వచ్చాయో, మంచి ఎల్లో కలర్ వచ్చాయి. ఇవన్నీ బంగినపల్లి కాయలేనండి. ఇది ఒక్కటి మాత్రం కేసరికాయ అండి. కేసరికాయ కూడా చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసిందో. ఇవన్నీ ఈరోజు తినొచ్చండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.